నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏసీ కొంటున్నారా? ఈ టిప్స్ గుర్తుంచుకుంటే కరెంట్ బిల్ ఆదా చేసుకోవచ్చు. ఓవైపు ఎండలు దాటెత్తుతున్నాయి, మరోవైపు వడగాలులతో మనిషి సతమతమవుతున్నాడు. బయటకు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మరోవైపు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ వేసినా వేడిగాలులే వేయడంతో చల్లగా కూలర్ సైతం కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు జనం. కానీ ఇంకా చల్లగా ఉండాలంటే మాత్రం ఏసీలు కొనాల్సిందే. అయితే ఎటువంటి ఏసీలు కొనాలి? ఏ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు కొనాలి? వాటి ఫ్యూచర్స్ ఏంటి? వాటి ధరలు ఎంత ఉంటాయి? గ్యారంటీ, వారంటీ ఇలాంటివన్నీ దృష్టిలో ఉంచుకొని కొనుగోలు చేయాలనుకున్న వారికి పలువురు నిపుణులు ఇలాంటి అన్ని సందేహాలకు సమాధానాలు కావాలంటే ఈ వీడియోను చూద్దాం. వేసవిలో వడగాలులు వీస్తున్నాయి. సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఉక్కపోత మొదలైంది. చాలా మంది వేడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే ఏసీని ఎంచుకుంటారు. మరి ఇంట్లో ఏసీ కొనుగోలు చేసేటప్పుడు ఏమి గుర్తుంచుకోవాలి? ఎంత స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకోవాలి అనేది చాలా వరకు తెలియదు. ప్రస్తుతం ఇన్వర్టర్ సపోర్టుతో వచ్చే ఏసీలు అన్ని తక్కువ విద్యుత్ వాడుతాయని నిర్వాహకులు మురళి అంటున్నారు. ఇంట్లోకి వాడుకోవడానికి ఏసీ తీసుకోవాలనుకుంటే 3 స్టార్ రేటింగ్ సరిపోతుందని అంటున్నారు. వేసవి కాలంలో మాత్రమే ఉపయోగించి మిగతా సమయంలో తక్కువ ఉపయోగిస్తారు కాబట్టి 3 స్టార్ రేటింగ్ సరిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇన్వర్టర్ సపోర్ట్తో 2 స్టార్, 3 స్టార్, 5 స్టార్ పవర్ రేటింగ్ ఉన్న వివిధ రకాల్లో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. రేటింగ్ ఎక్కువ ఉన్న, రేటింగ్ తక్కువ ఉన్న విద్యుత్ వినియోగిస్తుందని విషయం తెలిసిందే. తద్వారా మన కరెంట్ బిల్లులు ఆదా అవుతాయి. అయితే ఏసీ అధికంగా ఉపయోగించేవారు 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకుంటేనే మంచిది. అప్పుడే కరెంట్ బిల్ ఆదా చేయవచ్చు. కమర్షియల్ పర్సన్ వాడేందుకు అయితే అధిక పవర్ రేటింగ్తో ఉన్న ఏసీనే కొనుగోలు చేయాలంటున్నారు నిర్వాహకులు. కమర్షియల్ సర్వీస్ తీసుకునేవారు సంవత్సరం అంతా ఏసీని వాడతారు. ఏసీ నిరంతరం పనిచేస్తుంది కాబట్టి విద్యుత్ ఆదా కావాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ ఉన్న ఏసీ తీసుకుంటే మంచిదని అంటున్నారు. వేసవికి మాత్రం ఉపయోగించే ఇంటి కోసం కనీసం 3 స్టార్ ఉండేలా చూసుకోండి అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.